వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో 102nd డేకు స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ ఇలా 4 కాండలకు సంబంధించి ఒక కాండలో 2 భాగాలుగా మొత్తం 8 వీడియోస్ని ఇప్పటిదాకా మీరు చూశారు. సో ఇప్పుడు ఈ రామాయణంలో 5వ కాండ చాలా మనకు ఎవరైతే పూజలు ఎక్కువ చేస్తారో వాళ్ళకు చాలా ప్రీతి ఎక్కువ ఉన్న కాండ సుందరకాండ. సో సుందరకాండలో మొదటి భాగంలో 40 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారికి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఈ న్యూ సిరీస్ ఏపీఎస్సీ పేపర్ 1 సంబంధించి. పేపర్ 1లో మనకు ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో పేపర్ 1 చాలా సేమ్ ఉంటుంది. ఆ సేమ్ మనకు ఒక 10 పాయింట్స్ ఉంటుందన్నమాట. ఆ 10 పాయింట్స్లో లాస్ట్ 9th 10th పాయింట్స్ మాత్రము కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. అంటే పెన్ మనం పేపర్ మీద పెడితే కానీ మనకు ఆన్సర్ రాదు, అలాంటి కేటగిరీ అది. బట్ 1 నుంచి 8 వరకు మనకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసేయచ్చు బిట్స్ కింద ఆప్షన్స్ చూసి. సో ఈ కేటగిరీలో 1 నుంచి 8 వరకు ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత జియోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా 10 టాపిక్స్ ఉన్నాయి కదా. ఆ 10 టాపిక్స్లో కూడా ఈచ్ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ని నేను మీకు ఈ సిరీస్లో అందిస్తున్నాను. అలా ఒక రోజుకి మొత్తం 50 క్వశ్చన్స్ని మీ సిరీస్ ద్వారా మీరు పొందుతున్నారు ఆల్రెడీ. సో ఈ సిరీస్ ఇప్పటిదాకా 24 డేస్ పూర్తయిపోయింది. అండ్ 25th డే ఈరోజు మీకు వీడియో మధ్యాహ్నం 2 గంటలకు అప్లోడ్ కాబోతుంది. ఇలా ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతుంది. అండ్ ప్రతిరోజు 51 నైట్స్ మీకు అందివ్వడం జరుగుతుంది ఈ సిరీస్ ద్వారా. సో ఒకవేళ మీకు యూజ్ అవుతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మీరు చూడండి, ఈ నచ్చిందే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఒకసారి మనము ఈ యొక్క ఎండోమెంట్ సిలబస్ని అబ్జర్వ్ చేస్తే, సో మొత్తం మనకు ఎండోమెంట్లో కూడా సెకండ్ పేపర్లో 12 పార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫస్ట్ పార్ట్లో ఉన్నాం. ఫస్ట్ పార్ట్లో మీకు ఐడియా ఉంది కదా, మొత్తం 7 కాండాలు ఉన్నాయి. సో ఇప్పటిదాకా మనకు 4 పూర్తి అయిపోయాయి అనమాట. ఈరోజు 5th కాండ అంటే సుందరకాండ మనకు స్టార్ట్ కాబోతుంది. సో సుందరకాండలో 40 క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సుందరకాండ ప్రారంభమయ్యేది ఎవరి గాథతో? హనుమంతుని లంకాయాత్ర గాథతో. హనుమంతుడిని లంకకు ఎవరు ప్రోత్సహించారు? జాంబవంతుడు. హనుమంతుడు సముద్రం దాటడానికి ఎక్కడి నుంచి ఎగిరాడు? మహేంద్ర పర్వతం. హనుమంతుడు ఎగిరే సమయంలో ఏ పర్వతం సహాయం చేయాలని ముందుకొచ్చింది? మైనాక పర్వతం. మైనాక పర్వతం ఎందుకు విశ్రాంతి ఇవ్వాలని చెప్పింది? తనకు పూర్వం వాయుదేవుడు. వాయుదేవుడు ఎవరు? హనుమంతుని యొక్క తండ్రి ఉపకారం చేశాడని. సో ఆ యొక్క ఆలోచనతో మీకు నేను ఉపకారం చేస్తానని చెప్పి కొంత ఆఫర్ చేసిందనమాట. అయితే మైనక పర్వతం ఇచ్చిన ఆహ్వానాన్ని హనుమంతుడు ఎందుకు తిరస్కరించాడు? రామకార్యం ఆలస్యం అవుతుందని. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఏం చెప్తారంటే, రాముడు వదిలిన బాణంలా వెళ్తాను నేను అని చెప్పారు. అంటే ఒక బాణాన్ని ఒక వ్యక్తి వదిలితే ఆ బాణం ఎక్కడ ఆగదు, అది ఎక్కడైతే గురి ఉంటుందో ఆ గురికే వెళ్తుంది అనమాట. అలా వెళ్తాను తప్ప నేను ఎక్కడ ఆగను అని చెప్పి ఆయన వాళ్ళు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరిస్తారు. హనుమంతుడి శక్తిని పరీక్షించడానికి దేవతలు ఎవరిని పంపారు? సురస అనే నాగమాతను పంపారు. సురస హనుమంతుడికి ఏ పరీక్ష పెట్టింది? తన నోరులోనికి ప్రవేశించమని చెప్పి. హనుమంతుడు సురస పరీక్షను ఎలా జయించాడు? సూక్ష్మ రూపంలోకి మారి నోరులోనికి వెళ్ళి బయటకు వచ్చాడు. సురస తర్వాత హనుమంతుడిని ఎవరు అడ్డుకున్నారు? సింహిక అనే రాక్షసి అడ్డుకుంది. సింహిక హనుమంతుడిని ఎలా పట్టుకుంది? అతని నీడను లాగి పట్టుకుంది. హనుమంతుడు సింహికను ఎలా సంహరించాడు? తన శక్తితో విరిచి పారేశాడు. హనుమంతుడు లంకకు చేరుకున్నప్పుడు ఎలా ప్రవేశించాడు? రాత్రి వేళ సూక్ష్మ రూపంలో ప్రవేశించాడు. లంకా ద్వారాన్ని కాపాడుతూ ఉన్న రాక్షసి ఎవరు? లంకాదేవి, లంక యొక్క ప్రతిరూపం. తర్వాత లంకాదేవిని హనుమంతుడు ఎలా జయించాడు? తన పిడికిలితో నేల కొరిగించాడు. లంకలో హనుమంతుడు మొదట ఎక్కడ తిరిగాడు? వీధులు, రాజ ప్రాసాదం చుట్టూ. ఇక్కడ ప్రాసాదం అంటే అక్కడ ఉన్న
ఆహ్, ప్రదేశం అని మీనింగ్ వస్తది. ప్రసాదం అంటే గుళ్ళో మనకిచ్చే ఆహ్, దేవుడికి నైవేద్యం పెట్టి ఇచ్చే ఆహ్, పదార్థాన్ని ప్రసాదం అంటారు. ప్రాసాదం అంటే అక్కడున్న ప్లేస్ అన్నమాట. సో, ఆ ప్లేస్‌ని వీధుల్ని చుట్టూ ఆయన అక్కడ ఎక్కువగా సంచరించారు. రాక్షసుల ప్రాసాదాల్లో ఏమి చూసాడు? మద్యం, భోజనం, నిద్రలో మునిగిపోయిన రాక్షసులు. హనుమంతుడు రావణ ప్రాసాదం ఎలా చూసాడు? మహావైభవంగా. రావణుడు ప్రాసాదంలో ఎవరితో నిద్రపోతున్నాడో మండోదరి, ఇతరు భార్యలను చూసినప్పుడు హనుమంతుడు ఎలా ప్రవర్తించాడు? సీతను తప్ప మరెవరిని ఆయన గమనించలేదు. తర్వాత హనుమంతుడు సీతను ఎక్కడ వెతికాడు? అశోకవనంలో వెతికాడు. సీత అశోకవనంలో ఏ స్థితిలో ఉంది? వేదన, దుఃఖంలో ఉంది. సీత దగ్గర ఎవరెవరు భయపెడుతున్నారు? రాక్షసులు భయపెడుతున్నారు ఆమెను. సో, ఆమె దగ్గర మగవాళ్ళెవరు లేరు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆడ రాక్షసులు మాత్రమే ఉన్నారు. రావణుడు సీతను కలవడానికి ఎప్పుడు వచ్చాడు? అశోకవనంలో ఉదయం వేళ వచ్చారు. రావణుడు సీతను ఏం కోరాడు? తనను భర్తగా అంగీకరించమని కోరాడు. సీత రావణుని మాటలకు ఏం సమాధానం చెప్పింది? రాముడి పతివ్రతగా ఎప్పటికీ ఉంటానని సమాధానం చెప్పింది. రావణుని బెదిరింపులకు సీత ఏం చేసింది? ధైర్యంగా నిరాకరించింది. తర్వాత రావణుడు సీతకు ఎంతకాలం గడువు ఇచ్చాడు? 2 నెలలు. రావణుడు వెళ్ళిన తరువాత సీత ఏం చేయాలని భావించింది? ఆత్మహత్య. సీత ఆత్మహత్య చేసుకోవాలని భావించిన సమయంలో ఎవరు ఆపారు? త్రిజట అనే రాక్షసి. తర్వాత త్రిజట సీతకు ఏం చెప్పింది? కలలో రామ విజయం, రావణుని పరాజయం చూశానని ఆమెకు చెప్పింది. త్రిజట సీతకు ఎలా ధైర్యం చెప్పింది? రాముడు తప్పకుండా వస్తాడని ధైర్యం చెప్పింది. హనుమంతుడు సీతను మొదట ఎలా చూశాడు? వృక్షం పైనుండి చూశాడు. సీతను చూసిన హనుమంతుడు మొదట ఏ భావనతో ఉన్నాడు? అనుమాన పడ్డాడు. అంటే ఈమె సీత కాదా అని అనుమానపడ్డాడు. హనుమంతుడు సీతను నిజమైన సీత అని ఎలా గుర్తించాడు? ఆమె వ్రతచర్య, రాముని స్మరణ ద్వారా గుర్తించాడు. సీత దుఃఖంలో ఏమి పునరావృతం చేస్తోంది? రాముని యొక్క పేరు. సీత ఆత్మహత్యకు సిద్ధమవుతున్న సమయంలో హనుమంతుడు ఏం చేశాడు? రామకథను గుప్తంగా గానం చేశాడు. హనుమంతుడు రామకథను ఎందుకు గానం చేశాడు? సీత విశ్వాసం పొందేందుకు. రామకథ విని సీత ఎలా స్పందించింది? ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. సీత దగ్గర హనుమంతుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఆమెకు విశ్వాసం వచ్చిన తరువాత. సో, బిట్స్ ఇంకా ఉన్నాయి. నేను మీకు ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. సో, అవి నెక్స్ట్ రేపు మీకు వీడియోలో మరొక 40 బిట్స్‌ని నేను మీకు అందివ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా ఇంకా ఏమైనా బిట్స్ మిగిలి ఉంటే నెక్స్ట్ పార్ట్ 3 కూడా చేయాల్సొస్తదేమో. సో, అలా ఉండకపోవచ్చు. పార్ట్ 2లో నేను మాక్సిమం బిట్స్‌ని కవర్ చేస్తాను. సో, ఎనీవే అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ మనము డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు మంచిగుంది, ఇందులో కంటెంట్ ఉంది అనిపిస్తే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఇది మాత్రమే కాకుండా ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో కూడా ఏవైనా మీకు మంచిగా ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.